అండ్ అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. స్వాగతం సుస్వాగతం. నేను మీ ఝాన్సీని. అనిల్ లేడు, నేనే ఆయన ఛానల్ రన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మొత్తం నేనేనమాట. విషయం ఏంటంటేనండి, నేనైతే ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా చాలా స్పెషల్ ఉంది. ఎందుకు ఏంటనేది లాస్ట్లో అయితే చెబుతానండి. ఆల్రెడీ మా అమ్మోళ్ళు వచ్చారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళ మా అమ్మ మా నాన్న వచ్చారు గ్రామాల్లో, అందుకే దమ్ బిర్యానీ చేస్తున్నానని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అందుకు మాత్రం చేయట్లేదండి. దీనికి పెద్ద స్పెషల్ అయితే ఉందన్నమాట, సస్పెన్స్ అనమాట. అది లాస్ట్లో అయితే మీకు చెబుతాను. బాలు డాడీ హాయ్, మమ్మీ హాయ్. పిల్లలైతే సమోసాలు తింటున్నారండి. వేడి వేడి సమోసాలు అని చెప్పానని బండి వచ్చింది. పిల్లలైతే సమోసాలు కొనుక్కుని తింటున్నారు. ఇక ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నారు. నా పనిలో కూడా నేనైతే ఇక తేలిపోతాను, మునిగిపోతాను. గబగబా అయితే వంట చేయాలి. బిర్యానీ అంటే లేట్ అయిపోయింది కాబట్టి ముందు బిర్యానీ చేసేసిన తర్వాత లాస్ట్లో అయితే అసలు ఏందనేది ఆ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనేది లాస్ట్లో అయితే రివీల్ చేసేసేస్తాను అనమాట. ఇందాకనండి గణపారం అయితే వెళ్ళి కావాల్సిన అయితే సరుకులు అయితే తెచ్చుకున్నాం. వాటితో పాటు చికెను, బియ్యం, నూనెలు, దినుసులు, అంటే ఇవి కొత్తిమీర, ఈ బాస్మతి తీసుకొచ్చానండి. సరిపోతాయా లేదన్నాన్ని. ఇది కొత్తిమీర, కరివేపాకు అత్తయ్య కూడా కోసుకొద్దామని వెళ్ళి బాస్మతి మళ్ళీ సరిపోతాయా లేదన్నాన్ని కాసిన ఎక్స్ట్రా అయితే బియ్యం కూడా తీసుకొచ్చాను. అవి ఇవి కలిపి వండదామని చెప్పానని. అదండి సంగతి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నానండి. అంటే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అంట. దాంట్లో ఈ ఫ్రై చేస్తాకి ఇవన్నీ కొత్తిమీర కూడా శుభ్రం చేసుకుంటున్నాను. కోస్తావమ్మా ఇప్పుడు? కోస్తానమ్మా. పుదీనా అయితే కాళ్ళతో కలిపి వేసేసేస్తున్నానండి. ఆకు అయితే వడిలిపోయింది, మళ్ళీ గిల్లితే కొంచెం కూడా రాదని కాడ కూడా వేసేసేస్తున్నాను. మరి ఎర్రగా ఏగాలను. మా అమ్మ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిందండి. మా అమ్మ మొత్తం మాడగొట్టేసేసిందని చెప్పారని అంటున్నారు. ఇదిగోండి చికెన్ అయితే వచ్చేటప్పుడే ముక్క కొట్టించేసాము. లెగ్ పీసులు 4 వచ్చినాయి. నాకు కూడా మన నలుగురికి 4. నాన్నకి మన నలుగురిలో 4 భాగాలు పెడదాం. అప్పుడు అందరం నిన్న తెచ్చుకున్నాం.
ఇవన్నీ దమ్ముకైతే తెచ్చిన ముక్కలు అన్నమాట ఇవి. ఇదిగోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కడుక్కొని ఇక దానికి మసాలా అయితే పట్టి చేసుకుంటాను. చికెన్ దమ్ వేయడానికి కావాల్సినవన్నీ అయితే పక్కన పెట్టుకున్నానండి. చూసేయండి నా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అనమాట. మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఒక్కొక్కటైతే తీసేసేస్తున్నాను. ఇవ్వండి 2 పచ్చిమిరకాయలు అయితే చీల్చి అయితే వేసేసేస్తున్నానండి. ఇవ్వండి కాసేపు అయితే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు అయితే అమ్మ అయితే పొయ్యి ముట్టించేసేస్తుందండి. మనం దమ్ బిర్యానీ చేసుకునేది నేను వేసిన పాకా దగ్గర అనమాట. మనం పొయ్యి మీదే వంట చేయబోతున్నాం అనమాట. ఇప్పుడైతే కాసేపు అయితే పక్కన పెట్టేసేస్తున్నాను. ఇవ్వండి బాస్మతి బియ్యం 1 కేజీ, బీబీటీల బియ్యం 1 కేజీ అండి. ఇవ్వండి కేజీకి 4 గ్లాసులు అయితే అయినాయండి బాస్మతి బియ్యం. ఇవ్వండి అవి కలిపేసాను. ఇప్పుడైతే కాసేపు అయితే బియ్యాన్ని కడిగేసి నానబెట్టేసుకుంటానండి. ఎసరికైతే నీళ్లు పోసేసుకున్నానండి. ఇవ్వండి ఎసట్లోకి అయితే నాకు కొన్ని మసాలాలు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఆ నీళ్ళలో వేసేసి అయితే అవన్నీ మరిగిపోతున్నాయి అన్నమాట. నిమ్మరసం అండి, బిర్యానీ మసాలా అండి, ఎసరైతే కాగిపోయినాయండి. బియ్యం అయితే వేసేసేస్తున్నాను.
ఇట్లా వంచి కింద దీంట్లో అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే సపరేట్గా నీళ్ళు లేకుండా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాము. అన్నం అయితే సపరేట్ చేసేసామండి. ఇప్పుడైతే దమ్ వేసేసేస్తున్నాము. ఇదిగోండి చికెన్ అయితే బాగా నానిపోయింది. ఈ చికెన్ అయితే నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. దమ్ వేస్తా అంటారు, ఇందులో పెట్టుకుంటా. అదే దమ్ వేసేస్తున్నాను. మూడు సగాలు వేయాలా? అదే 2 లేయర్లుగా. 2 ఇంగ్లీష్ వస్తుంది. 3 లేయర్లు. మంచిది మంచిది. మా ఆలోచన అయితే మార్చుకున్నామండి. చికెన్ మొత్తం నేను కింద పెట్టేసేస్తున్నాను. అంటే 2 లేయర్లు అని చెప్పి అన్నాను కదా, ఏం వేయట్లేదట. అంటే 2 లేయర్లు అంటే కూర ఉడికిన దాన్ని పెడతారండి. ఒకసారి అట్టగా చేసింది. అవును, మధ్యలో ఉడకపోతే అవును, ఉడికింది పెడతారు. రెడీగా ఉంది పాపం దాని నుంచి పట్టుకునే అతనికి. ఆగా మొత్తానికి అక్కడ నూనె ఉంది అమ్మా. కొత్తిమీర, పుదీనా, వేయించిన జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయలు, అలాగే నిమ్మరసం అండి. అలాగే 2 చెంచాలు నూనె, అలాగే నెయ్యి. 8 గంటలకు అవ్వింది. ఇంకేవలేదమ్మా, ఇప్పుడే అసలు మొదలు. ఇదిగోండి మొత్తానికైతే దమ్ముకైతే సిద్ధంగా ఉంది. ఇక దమ్ము వేసేయడం అనమాట. అమ్మా ఇది పొయ్యి మీద ఎత్తుపా. ఆ పొయ్యి మీదకేనా? అక్కడికే పొయ్యి దగ్గర. ఎప్పుడమ్మా ఒక అరగంట సేపు అయితే ఉడకనిచ్చేసేస్తానండి. తర్వాత పొయ్యి మీద అయితే బొరుగు పెట్టుకుని మనం నుప్పులు అయితే పోసుకుంటాము. కొంతమంది రకరకాలుగా చేస్తారు. మన దగ్గర అలాంటి ప్రయోగాలు ఏమీ లేవు అనమాట. మామూలుగా పలావ్ ఎలా అయితే చేసుకుంటామో ఈ దమ్ము కూడా నేను అలానే చేసేసేస్తానండి. దాన్ని సరి చేయక చాలులే, మళ్ళీ కింద కూడా ఉండాలి. ఈ అటు ఇటు లాగు కింద దాకా లాగు. ఇక మంట వద్దు. ఇక
దుంపండి మాకు జాగ్రత్త పక్కన లాగా. దమ్ అయితే అయిపోయిందండి. ఏది కనపట్లేదుగా. ఇది దోగరంటే దాంట్లో పడింది. ఇవన్నీ పొయ్యిలో పోసేసి పొయ్యిలో అటు పోతాను అద్దా. తీ మొదటి జాగ్రత్త బయట తీసేసి జాగ్రత్త. పక్కన పెట్టి ఇటు పెట్టు. అయిపోయింది. ఇదిగోండి బిర్యానీ. కింద ఎట్టుందో చూడు. ఏం చేస్తా తెలుసా, దీన్ని ఒక 2 ఊపులు ఊపు. బిర్యానీ పాయింట్లో అంతే. లెగ్ పీస్ ఎవరిదమ్మా ఇది? నాకు లేదమ్మా. నేను అన్సీ ఎప్పుడు చేస్తావు పెరుగు చట్నీ? పీకతా లెగ్ పీసు పీకు. పిల్లలకైతే ఆకలి అయిపోయిందండి, వాళ్ళైతే తినేసేస్తున్నారు. ఈరోజు మేము అంటే 10 మందిని అయితే లెక్క వేసుకున్నామండి. మేము, అమ్మోళ్ళు, అత్తయ్యోళ్ళు, అలాగే అమ్మమ్మ, అనిల్ వాళ్ళ నాయనమ్మ అనమాట. టైం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళేది మీకు నేను చూపించలేకపోతున్నాను. నేనైతే వాళ్ళకైతే బాక్సులో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతానండి. లోపల అయితే అమ్మ నాన్న అయితే తింటున్నారండి. అదండి సంగతి. ఎట్టుంది దమ్ బిర్యానీ? బాగుందా? ఏం చేయాల్సి వీడియో కూడా అయిపోతుంది. చెప్పవేంది సస్పెన్స్ అన్నావు? అక్కడికే వస్తున్నా. ఆ సస్పెన్స్ ఏంటి అని చెప్పి అనుకున్నారండి. మనకి రాధక్క అయితే ఉంది కదండి, మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ అయితే వచ్చినాయండి. రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా. మంచి అంటే చాలా చాలా మంచి మార్కులతో అయితే పాస్ అయింది అమ్మాయి. అమ్మాయి పేరు భువన. మార్కులు చెప్పు. 1000కి 989 మార్కులు. 11 మార్కులు తక్కువ. 1000 మార్కులు మామూలు విషయం కాదు. హలో, అక్క అయితే పార్టీ తినటం కాదు, అక్కని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు కూడా అంత బాగా చదవాలి. నువ్వు బాగా చదివావనుకో అక్క అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యిద్ది. ఈ సర్ప్రైజ్ అంతా కూడా అక్కయ్య ఫోన్ చేసి మాతో ఫోన్లో అయితే మాట్లాడి ఆ ఆనందాన్ని అయితే మాతో అయితే పంచుకుందని నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది రాధక్క అయితే. వాళ్ళ ఆనందంలో అయితే పిల్లలకి వాళ్ళ ఆనందంలో మనల్ని కూడా పాలి భాగస్తులు చేసి పిల్లలకి ఏదన్నా వండి పెట్టమని చెప్పానని అయితే అక్క అయితే డబ్బులు అయితే పంపించారండి. అదండి ఈ సంగతి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది భువన. ఇలాగే మంచిగా బాగా చదువుకుని నువ్వు అనుకున్న గోల్ సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం అయితే కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్ చెప్పండి అక్కడికి. కంగ్రాచులేషన్స్ భువన, మా తరపున, మన ఛానల్ తరపున. అదండి సంగతి. మీకు సర్ప్రైజ్ అయితే చెప్పేశాను కదా. మీరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు భువన అండి. భువనకైతే కంగ్రాచులేషన్స్ మీరు అందరూ చెప్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వీడియోకి అయితే ఇంతేనండి. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. చిన్నడా పీకుతుంది.